रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने निर्मल जिले भैंसा जिले मार्केट कमेटी के सदर नशीन राजेश बाबू से माफी मांगते हुए पूरे माजरत ख्वाही की एक वीडियो जारी किया है, जिसमें कहा कि गुज़िश्ता हफ्ते के रोज शहर हैदराबाद में वजीर केटीआर के हाथों स्टील ब्रिज की इफ्तिताही तकरीब के दौरान भैंसा जिले मार्केट कमेटी चेयरमैन राजेश बाबू को रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने धक्का देते हुए गाल पर थप्पड़ मारा था, जिसकी वीडियो देखकर कबायली बिरादरी की जानिब से जिले निर्मल के मुख्तलिफ मंडलों में राजेश बाबू के पुरसितार कारकुनान ने पिछले 5 दिनों से बड़े पैमाने पर एहतजाज मुनज़्ज़म कर रहे थे। इस मामले को बढ़ता देखकर रियासती वजीर इंदिरा किरण रेड्डी और एमएलसी डी विठल रियासती इरिगेशन डेवलपमेंट चेयरमैन एस वेणुगोपाल जारी की रियासती वजीर तलसानी श्रीनिवास यादव से मुलाकात करते हुए वाकिफ करवाया, जिस पर श्रीनिवास यादव ने एक वीडियो पैगाम जारी करते हुए कहा कि वो मेरे पैर को रोंदने की वजह से मेरा पैर जख्मी हो गया, जिसकी वजह से पैर से खून बहने लगा, जिस पर मैं बरहम होते हुए गाल पर थप्पड़ रसीद किया था। इस एक छोटे वाक़े को सोशल मीडिया अपोजिशन जमातों की तरफ से बड़ा बनाने की कोशिश की जा रही है और ये मेरी ही गलती थी कि मैं शदीद दर्द की वजह से भैंसा जिले मार्केट कमेटी चेयरमैन राजेश बाबू पर बरहम हो गया था, जिस पर मैं राजेश बाबू और तमाम कबायली बिरादरी से माजरत ख्वाही करते हुए माफी मांगता हूँ। రద్దీలో ఏంటంటే మరి అనుకోకుండా చూసుకోకుండా నా కాలు కుక్కేయడం, కాలుకు బ్లడ్ రావడం మూలన నేను వెనుక ఉన్నటువంటి వ్యక్తిని నేను నెట్టివేయడం జరిగింది. ఆ రోజు చాలా రష్ ఉండే బాగా. ఆ టైంలో ఏంటంటే అనుకోకుండా జరిగినటువంటి సంఘటన కావాలని సోషల్ మీడియా వాళ్ళు ఆ జనం అంతా చూపించకుండా మరి పర్టికులర్ గా నేను ఒక వ్యక్తిని నెట్టేసినట్టు చూపించినటువంటిది నేను కూడా సోషల్ మీడియాలో చూసింది. బట్ ఆ తర్వాత తెలిసిందంటే అతను ఏఎంసీ చైర్మన్ బైన్సా రాజేష్ కుమార్ బాబు గారు, వారు గిరిజన బిడ్డ. నాకు దండవిట్టలు ఎమ్మెల్సీ గారు ఫోన్ చేసి చెప్పారు, అన్న ఇట్లా ఏఎంసీ చైర్మన్ అన్న ఇట్లా నెట్టేసినట్టు సోషల్ మీడియాలో వచ్చిందంటే ఆ వెంటనే నేను మరి ఏఎంసీ చైర్మన్ గారికి నేను ఫోన్ చేసి వారికి సారీ చెప్పిన. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే దానికి కావాలని పెద్దగా చేద్దామనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, దళిత బిడ్డలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల గొంతుకల్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి గొప్ప కార్యక్రమాలు, కొమురంభీం జయంతి కానివ్వండి, సేవాలాల్ మహారాజ్ జయంతి కానివ్వండి, ముందు నడిపించినటువంటి వ్యక్తులు పేదవాళ్ల గొంతుక. బట్ ఆ రోజు అన్ఫార్చునేట్ అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. బట్ ఒక మన ఏఎంసీ చైర్మన్ మరి రాజేష్ బాబు గారే కాదు, ఎవరున్నా కానీ అది పొరపాటు జరిగింది నా వలన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను వెంటనే దండవిట్టల్ గారు మాట్లాడారు, ఏఎంసీ చైర్మన్ గారు మాట్లాడారు, మరి అదేవిధంగా మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు మాట్లాడారు, మరి అదేవిధంగా వేణుగోపాలాచారి గారు కూడా మాట్లాడారు. రెండోది అక్కడ జరిగినటువంటి సంఘటన ఓకే, అక్కడ వారి మనోభావాలు మరి దెబ్బతిన్నాయి అనే విధంగా వాళ్ళు బాధపడుతున్నటువంటి నేను చూసిన. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో మరి విద్యార్థులు కూడా బాధపడ్డారని చూసిన. నేను మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను. దీంట్లో భేషజాలం పోవలసినటువంటి అవసరం నాకు లేదు. పొరపాటు జరిగింది. ఒక రాజేష్ బాబే కాదు, నేను ఆ జాగాలో ఎవరున్నా కానీ ఆ నెట్టేసేటువంటి కార్యక్రమం నా లైఫ్ లో నేను ఎప్పుడు చేసినటువంటిది కాదు. అది నా కాలు మీద ఆ షూతో తొక్కడం మూలన, ఆ బ్లడ్ రావడం మూలన, ఆ నొప్పితో జరిగినటువంటి సంఘటన తప్ప వేరేది కాదు. మీరు దయచేసి అన్నదిగా భావించొద్దు. కాబట్టి నేను ఒక్క రాజేష్ బాబుకే కాదు, గిరిజన సమాజానికి కూడా నేను క్షమాపణ చెప్తా. రెండోది, నేను పేద అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, మైనార్టీలో గుర్తుకంటే మన వాళ్ళు ఇబ్బంది పడితే నేను ఏ రోజు కూడా సాధించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు అన్నదిగా భావించొద్దు. నేను వెంటనే వెరీ నెక్స్ట్ డే నాకు తెలిసిన వెంటనే నేను వారితో ఫోన్ కూడా మాట్లాడినా. కాబట్టి మీరు దయచేసి బాధపడారు.